అయ్యో నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు కడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ శంకర్ చెల్లెలు వంట కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు ఐస్ నమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఆపిస్తూనే ఉండు. గంటే కదా అని ఆపేసావా గుత్తి కోస్తా. ఏదో పేడ ప్రొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతిలో బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అందరూ చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేనే. మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా ఒక కిస్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అక్కడైంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ కుడితి నీళ్ళ? స్వప్న నేను రెడీ. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికి కనిపించాం. అలాగే కొంచెం రైట్ కి. పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే ఆ తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవరు ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆహా మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తావా? నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేలేంటి? మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరదే? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. రాత్రి
స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్నా. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్నా. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఆగనయ్యా, ఏమిటయ్యా గొడవపడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్నా. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్నా. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయి ఇలా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నాకు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఇదిగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్నా. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు మరి, నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి అదవా? ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక.